వైసీపీ హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా ఆడుదాం ఆంధ్ర మీద కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక విజిలెన్స్ విచారణ ఏర్పాటు చేసింది. ఆ విజిలెన్స్ విచారణ పూర్తి చేయటంతో పాటు నాడు మంత్రిగా ఉన్నటువంటి రోజా మీద, అలాగే నాడు శాప్ ఎండీగా ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మీద, వీరిద్దరి మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసి ఏసీబీ లేదా సిఐడి చేత పూర్తి స్థాయిలో విచారణ చేయించాలి అని చెప్పి ప్రభుత్వానికైతే సిఫారసు చేస్తూ ప్రభుత్వానికైతే తన నివేదికనైతే విజిలెన్స్ కమిటీ అయితే సమర్పించడం జరిగింది. దీంతో రేపు మాపు అంటే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అయితే ఏసీబీ లేదా సిఐడి ద్వారా దీని మీద విచారణ జరగబోతున్నారు. దాదాపుగా 20 కోట్ల రూపాయలు అక్రమంగా దోచేసుకున్నట్టుగాను, ముఖ్యంగా అటు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనుచరులు, ఇటు రోజా అనుచరులు వారికే దోచిపెట్టినట్టుగాను విజిలెన్స్ అయితే ప్రాథమికంగా నిర్ధారణ అయితే చేసింది. దీని మీద లోతైన విచారణ చేస్తే ఇంకా ఏదైనా అవినీతి ఉంటే అది బయటపడే అవకాశం ఉంది. సో ప్రాథమికంగా అయితే 20.37 కోట్ల రూపాయలు ఆటల పేరుతో అక్రమంగా దోచుకు తిన్నారని చెప్పి ఆ కమిటీ అయితే చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తుది నివేదికనైతే ఇవ్వడం జరిగింది. ట్విస్ట్ ఏంటంటే దాదాపుగా 100 మందికి పైగా 124 మంది అధికారుల మీద చర్యలు తీసుకోవాలని కూడా సిఫారసు చేసింది. అంటే వీళ్ళు అంటే తందానా అన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, నిబంధనలకు విరుద్ధంగా నిధులు ఎవరైతే కేటాయించారో వారందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని 124 మంది అధికారుల పేర్లను కూడా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనిలో ప్రధానంగా అప్పటి శాప్ ఎండీగా పనిచేసినటువంటి హర్షవర్ధన్తో పాటు హెచ్ఎం ధ్యాన్ చందు, అప్పటి ఆర్ఎండ్బి ఇప్పటి ఈఎన్సి కె వేణుగోపాల్ రెడ్డి, అలాగే అప్పటి ఎస్ఈగా ఉన్నటువంటి జయశ్రీ, శాప్ ఏవోగా ఉన్నటువంటి వ్యక్తి రామకృష్ణతో పాటు ఏడి రమణ, అలాగే ఈ సిద్ధయ్యలపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో పాటు టెక్నికల్ కమిటీలో సభ్యులుగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులైనటువంటి జి వాణిమోహన్, గతంలో ఎడ్యుకేషన్ కమిషనర్గా కూడా చేసింది ఆవిడ, వాణిమోహన్తో పాటు కె హర్షవర్ధన్తో పాటు ఎస్ సురేష్ కుమార్, వీళ్ళ ముగ్గురు ఐఏఎస్ అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి సిఫారసు చేయడం జరిగింది. సో రోజా కుటుంబ సన్నిహితుడికే ఈ కంపెనీ అప్పనంగా చెల్లింపులు, ప్రధానంగా ఈ దోపిడీలో ప్రధానంగా అటు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనుచరులకు, రోజా అనుచరులకే ఇవ్వడం జరిగింది. అప్పటి మంత్రి రోజా కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన రవికుమార్, అలాగే ధూళిపాళ సీఈఓగా ఉన్న గురు ప్రొడక్షన్ కంపెనీకి ఆడుదాం ఆంధ్ర ముగింపు నిర్వహణ కాంట్రాక్ట్ అయితే ఇచ్చారు. దీనికోసం 2.70 కోట్ల రూపాయలు కట్టబెట్టారు. ఆ సంస్థ 53 లక్షల ఖర్చులకే బిల్లులు సమర్పించింది. మిగతా 2.17 కోట్లకు సంబంధించి వివరాలన్నీ ఎక్సెల్ షీట్లో రాసిచ్చారే తప్ప సంబంధిత ఓచర్లు కానీ, రసీదులు కానీ, బిల్లులు కానీ ఏమీ సమర్పించలేదు. అంటే ముగింపు కార్యక్రమానికి 2,02.70 కోట్లు కేటాయిస్తే కేవలం 53 లక్షలకు మాత్రమే సరిపోలే బిల్లులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. మిగతా 2 కోట్లు స్వాహా, గుట్టకాయ స్వాహా, 2,17,00,000 గుట్టకాయ స్వాహా. ఎందుకంటే ఈ 2,17,00,000 ఎలా సరిపెట్టారో తెలుసా? ఎక్సెల్ షీట్లో వేసారంట, దీనికింత 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 అని. అలా ఎలా కుదురుద్ది? ఏదైనా మనం కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు సంబంధిత బిల్లులన్నీ కూడా ఇవ్వాలి, ఇచ్చిన తర్వాతే నిధులు విడుదల ఉంటుంది. కానీ ఏమీ ఇవ్వలేదు. అంటే 50 లక్షలతో పోయేదానికి 2.5 కోట్లకు పైగా, 2,70,00,000కు పైగా బిల్లులు ఇచ్చారు. అంటే దాదాపు 2,20,00,000 రూపాయలు వీళ్ళు తినేశారు. సరే, ఇందులో ఎవరి వాటా ఎంత ఏంటనేది కూడా తేలాల్సి ఉందనుకో. ముగింపు వేడుకల్లో నిర్వహించాల్సిన డ్రోన్ షో రద్దయినప్పటికీ కూడా పూర్తి పేమెంట్ 65 లక్షలను గురు ప్రొడక్షన్స్కు చెల్లించారు. వాస్తవానికి ఈ ముగింపులో డ్రోన్ షో ఒకటే ఏర్పాటు చేశారు. ఆ డ్రోన్ షోకు గాను 65 లక్షల రూపాయలు ప్రభుత్వం కేటాయించింది. చివరిలో డ్రోన్ షో ఏమైంది? రద్దు అయింది. అప్పుడు ఏం చేయాలి? 65 లక్షలు ప్రభుత్వం చెల్లించకూడదు. కానీ డ్రోన్ షో వేయకపోయినా ఈ 65 లక్షల రూపాయలు చెల్లించేశారంట. ఇందులో రోజా, సిద్ధార్థరెడ్డి దీనికి గాను సహకరించారు. అప్పటి శాప్ ఎండి రామకృష్ణ, ఏవో వెంకటరమణలు ఈ బిల్లులను ప్రాసెస్ చేయడానికి సహకరించారని చెప్పారు. ఇక బైరెడ్డి అనుచరుడిదే ప్రధాన పాత్ర. ఇంకొకటి ఏంటంటే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ప్రధాన అనుచరుడు అప్పట్లో శాప్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా ఉన్నటువంటి ఐటీ కన్సల్టెంట్గా పనిచేసినటువంటి
కిషోర్ బాబు. సో ఈ కుంభకోణంలో ఈ కిషోర్ బాబుది కూడా ఆ కీలక పాత్ర. ఆయనకి ఎటువంటి అర్హతలు లేకపోయినప్పటికీ టెక్నికల్ కమిటీలో ఆయన్ని సభ్యులుగా నియమించారు. ఈ క్రీడా పరికరాలు సామాగ్రి కొనుగోలుకు సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్, వాటి ఖరారు, టెండర్లు ప్రక్రియ, బిల్లులు ప్రాసెసింగ్ బాధ్యత, అంటే ఆల్మోస్ట్ ఈ దీనికి సంబంధించినటువంటి కీలక బాధ్యతలు, అంటే ఏ వస్తువులు కొనాలి, ఎవరి దగ్గర కొనాలి, ఎంతకి కొనాలి, వాటి నాణ్యత ఏంటి, ఆ బిల్లులు చెల్లింపు ఎలా చెల్లించాలి, ఎంత చెల్లించాలి, ఎవరికి చెల్లించాలి, ఇలాంటి కీలక నిర్ణయాలన్నీ కూడా తీసుకునే అధికారాన్ని అసలు ఎటువంటి అర్హత లేనటువంటి ఈ కిషోర్ బాబుకి అయితే ఇచ్చారు. ఎవరయ్యా ఈ కిషోర్ బాబు అంటే బైర్రెడ్డి సిద్ధార్థ రెడ్డికి ప్రధాన అనుచరుడు. ఆయన అనుచరుడు కావటమే ఈయన క్వాలిఫికేషన్ తప్ప నిజమైన క్వాలిఫికేషన్ ఏమి కూడా ఇందులో లేవు. అలాగే టెండర్ నిబంధనలు సడలించటంలో కూడా ఈ వ్యక్తి పాత్ర ఉంది. క్రీడా పరికరాలు సామాగ్రి కొనుగోలుకు సంబంధించి భారీగా లంచాలు చెల్లించారు. ఇవన్నీ సిద్ధార్థ రెడ్డికి తెలిసే జరిగినాయి అనేది ఇప్పుడు విజిలెన్స్ తన నివేదికలో ఇచ్చినటువంటి ఇది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఎఫ్డీలు సాధారణంగా జాతీయ క్రీడల నిర్వహణ కోసం దాఖలు చేసినటువంటి బిడ్ కోసం అప్పట్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో 2016లో జాతీయ క్రీడల కోసం అని చెప్పి ఒక బిడ్ దాఖలు చేశారు. దానికి సంబంధించి 1.85 కోట్ల రూపాయలు ఏం చేశారు అంటే ఎస్బీఐలో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. అంటే ఎప్పుడైనా శాప్కి ఉపయోగపడతాయి అని చెప్పి వాటిని అప్పటికప్పుడు ఏం చేశారంటే ఆ బిడ్డు డబ్బులు ఏం చేశారంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. అంటే ఒక నిర్ణీత సమయం వరకు వాటిని బయటకు తీయకూడదు, ఆ తర్వాత వడ్డీతో తిరిగి శాప్కి వస్తాయి. అయితే ఈ ఆడుదాం ఆంధ్ర క్రీడలు నిర్వహించాలి, ఆల్రెడీ బ్యాంకులో ఎఫ్డీలో దాదాపుగా 2 కోట్ల రూపాయలు ఉన్నాయని తెలుసుకుని వీళ్ళు ఏం చేశారంటే నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకు నుంచి ఆ డబ్బులు మొత్తం కూడా వెనక్కి తీసేసుకుని ఫిక్స్డ్ డిపాజిట్ని క్యాన్సిల్ చేసి వెనక్కి తీసేసుకుని ఆ మొత్తాన్ని కూడా వీళ్ళు వాడేశారు. అంటే 1 కాదు 2 కాదు, క్రీడా పరికరాలు మీరు సోషల్ మీడియాలో చూడండి. ఇప్పుడు కాదు, ఒక 3 ఏళ్ళు వెనక్కి వెళ్ళి ఆడుదామాంధ్ర కార్యక్రమాలు జరిగినప్పుడు సోషల్ మీడియాను ఒకసారి చెక్ చేయండి, న్యూస్లో కూడా వచ్చాయి. వీళ్ళు ఇచ్చినటువంటి క్రికెట్ బ్యాట్లు కావచ్చు, వాలీబాల్ కావచ్చు, అత్యంత నాసి రకమైనటువంటి వస్తువులు. టెన్నిస్ బాల్తో ఆడితే బ్యాట్ ఇరిగిపోయింది, టెన్నిస్ బాల్తో ఆడితే ఇరిగిపోయే బ్యాట్లు, వాలీబాల్ ఒక మ్యాచ్ అవ్వకుండానే పగిలిపోయేటువంటి బ్యాట్లు, షటిల్ రాకెట్లు, కాకులు అత్యంత నాసిరకం. అంత దారుణంగా దోచేశారంటే మళ్ళీ పైగా ఇది రాజకీయ ప్రచారం. బ్యాట్ల మీద, బాల్స్ మీద, షటిల్ రాకెట్స్ మీద, వీటన్నిటి మీద ఏంటి వీళ్ళకి సంబంధించినటువంటి ఫోటోలు వేసుకోవడం, జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసుకోవడం. ఇటు డబ్బుకు డబ్బు తినేశారు, ఇటు పక్క రాజకీయంగా ప్రచారం కూడా చేసుకున్నారు. సరే 5 ఏళ్ల పాటు లేని ఆతృత ఎందుకు చివరిలో వచ్చిందంటే మళ్ళీ ఇందులో నిబంధనల సడలింపు. ఏజ్ గ్రూపులు సాధారణంగా శాప్ నిబంధనల ప్రకారం ఏజ్ గ్రూపులు వేరుగా ఉంటాయి. వీళ్ళు 17 ఏళ్ళు దాటిన వాళ్ళని మాత్రమే అనుమతించి కింద వాళ్ళని అనుమతించాలి. ఎందుకని ఆల్మోస్ట్ వాళ్ళకి నెక్స్ట్ ఎలక్షన్లో ఓటు రాబోతుంది. ఎందుకంటే ఏడాది ముందు కదా ఇవి పెట్టింది, నెక్స్ట్ ఎలక్షన్లో వాళ్ళకి ఓటు రాబోతుంది. కాబట్టి వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం వీళ్ళు చేసినటువంటి కుట్ర ఇది. సో ఇలా మొత్తంగా ఇప్పటి వరకు విజిలెన్స్ తేల్చిన లెక్క ప్రకారం 20 కోట్ల రూపాయలైతే దోచేశారు, అవినీతి జరిగింది. దీనిలో అప్పటి మంత్రి రోజా పాత్ర, శాప్ చైర్మన్గా ఉన్నటువంటి బైర్రెడ్డి సిద్ధార్థ రెడ్డి పాత్ర, ఇద్దరి పాత్ర ఉందని చెప్పి అధికారులు అయితే నిర్ధారణకు వచ్చి ఏసీబీతో కానీ సిఐడితో కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేయిస్తే దీనికి సంబంధించినటువంటి మరికొన్ని మూలాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. వీరిద్దరి మీద కూడా ఇమీడియట్గా క్రిమినల్ కేసును నమోదు చేయాలని చెప్పి స్వయంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటే స్వయంగా ఒక నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నేపథ్యంలో చంద్రబాబు గారి ఆమోదం తర్వాత దీని మీద ఒక చర్య తీసుకునే అవకాశం అయితే ఉంది. మొత్తంగా వీరితో పాటు 124 మంది అధికారులు, ఈవెన్ కీలకంగా నాడు శాప్ ఎండీగా పనిచేసినటువంటి వ్యక్తులతో పాటు ఐఏఎస్ అధికారుల మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ఈ జరిగినటువంటి స్కామ్లో వారి పాత్ర కూడా ఉంది, వారే సహకరించారు అని చెప్పి ఒక సిఫారసును అయితే చేయడం జరిగింది. మొత్తంగా రోజా మెడకు, బైర్రెడ్డి సిద్ధార్థ రెడ్డి మెడకు ఈ 20 కోట్ల రూపాయలు స్కామ్కి సంబంధించినటువంటి ఉచ్చు అయితే బలంగా బిగుసుకోబోతుంది అనేది మాత్రం వాస్తవం.